నా పేరు బాలాజీ అండి. ఏంటండి అవతారం ఏంటి, బండి సెటప్ ఏంటండి? రాష్ట్రంలో పరిపాలన లేదండి. ఇంత అసమర్థులు గెలిపించామని ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. అందులో నేను కోటి అభ్యర్థులు గెలిపించమని రాష్ట్ర పర్యటన చేస్తున్నా. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశలోకి వెళ్ళాలని, ప్రజలందరూ మార్పు కోరుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి బిస్కెట్లకి కాసు అమ్ముడుకోకుండా ఓటు అనేది నిజాయితీగా వేసుకోవాలని నేను యాత్ర చేస్తున్నానండి. 3 నెలలు అయిపోయిందండి. 3 నెలల 10 రోజులు అయింది. ఇవాళకి 10వ తారీఖు 3 నెలల 10 రోజులు అయింది. 110 రోజులు అయింది. ఇక వెళ్ళిపోతాను. ఇవాళ ఆఖరి రోజుని ఇక పెట్టాపురంలో చూసుకుని వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ దూరాన్ని చూస్తాను అంతే. దగ్గరికి కూడా వెళ్ళను. అట మా దేవుడిని అటు దూరంగా చూస్తాం అంతే. మామూలుగా లేదండి. అది 60,000 అని 70,000 రోజు రోజుకి వేలకు పెరిగిపోతా ఉంది. గ్రాఫ్ అనేది పెరుగుతానే ఉంది. ప్రజల్లో మార్పు వచ్చేసింది. ఇంకా నువ్వు 5,000 ఇచ్చి తీసుకుంటారు, 10,000 ఇచ్చి తీసుకుంటారు. ఓటు అనేది డబ్బు ఓటు వేయకూడదని ప్రజలకు అవగాహన వచ్చింది. అది అంత ఉడితే అసలు అక్కడ లేదు. భీమవరంలో మేము గెలిపించుకోలేదని అక్కడ బాధపడుతున్నారు. గాజువాకలో అక్కడ మేము గెలిపించుకోలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు పిఠాపురంలో మేము గెలిపించుకుంటామని మాట ఇచ్చారు. ఆ మాటలో నిలబడతారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలంతా వేరు. వాళ్ళు ఏదైనా అనుకుంటే అది చేసేదాకా ఊరుకోరు. పవన్ కళ్యాణ్కి పిఠాపురం నియోజకవర్గం గిఫ్ట్ చేస్తారు. ప్లస్ ఏమో ఒక ఆదరణ నియోజకవర్గం తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ప్రపంచ దేశంలో పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే గుర్తించేదాకా అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చారు. అందులో జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలుస్తానన్నాడు. మరి 13వ తారీఖున విదేశాలకు వెళ్ళిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయండి. స్వయాన సంస్థ ఇల్లే చెప్పారు. ఏమంటారు మీరైతే? లండన్ వెళ్ళిపోయినా తీసుకొచ్చి వాళ్ళు జైలు పడేస్తారంటే. అతను అన్ని దొంగ. అది 420 అనమాట. అయితే ఎక్కడ చూసినా కుంభకోణాలు గురైపోయాడు. అసలు పరిపాలన లేదు. ఎక్కడ చూసినా డబ్బు దుర్వినియోగం మొత్తం. ఎక్కడ ఖర్చు భూమి మానవాడికి హెలికాప్టర్ తిరుగుతుంటే ప్రజలకు మంచి చేస్తాడు అనుకున్నారు. కానీ ఎక్కడ ఖాళీ అక్కడ ఖాళీ స్థలం ఆక్రమణ చేసి కబ్జా చేసేసాడు. రాష్ట్రాన్ని ఒక సర్వన కుక్కలు చెప్పి విసారి చేసేసి ఇక సునకానందం పొందుతున్నాడు అంతే. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు వరుసగా అడుగుతాను. చెప్పండి సార్. అది అవునో కాదో మీరేమనుకున్నారని ఒక మాటలో చెప్పండి. చెప్పండి సార్. చెప్తాను. మొదటగా ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే, మీకు రాజధాని అనేది 3 రాజధానులు కడతానన్నారు. కట్టారా? కట్టలేదు. పోలవరం మొత్తాన్ని పూర్తి చేస్తానన్నారు. చేశారా? చేయలేదు. విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చారండి? తీసుకురాలేకపోయాడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నారు. ఆపారా? ఆపలేకపోయాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చారండి? తీసుకురాలేదు. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తున్నారు. చేశారా? చేయలేదు. అసలు మొత్తం కల్తీ మధ్యలో 60-70,000 మంది చనిపోయారు. ఫైనల్ గా యువతకి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. నిరుద్యోగ యువతని భవిష్యత్తు బాగుండేటట్టు చేస్తానన్నారు. చేశారా? చేయలేదు. మరి ఇన్ని అంశాలు ఆయన ఇంకా ఫుల్ఫిల్ చేయకుండా ఆయన ఓట్లు అడుగుతున్నారండి. ఆయన గతంలో ఏమన్నారంటే, నేను చెప్పిన మాట ప్రతిదీ పూర్తి చేసిన తర్వాత మడం తిప్పగల వచ్చి ఓటు అడుగుతానన్నారు. మరి మీరేమంటారు? లేదు, మడం తిప్పుతూ అయిపోయింది. కోడికత్తి రామాటాడు, సొంత బాబాని చంపించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు గులకరాయ రామాటాడు. ఎవరు నమ్మరేక ఎంత అసమర్థుడు. వైఎస్ రాజశేఖర గారు బతుకుంటే నా కొడుకు జనబుట్టేవారని ఇచ్చి అనుకుంటున్నారు చెడతారనమాట. అంత అసమర్థ పరిపాలన అందించాడు. ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి మీరు అసలు ఎన్ని మార్కులు వేస్తారు వాళ్ళకి? ఉన్న ప్రభుత్వానికి మైనస్ అండి. -0.- ఎందుకంటే ఎక్కడ చూసిన రోడ్లు లేవు. మాటపాటికి హెలికాప్టర్లు తిరుగుతుంటే డబ్బు అంతా దుర్వినియోగమైపోయింది. ఆ సాక్షి పేపర్ కి మొత్తం డబ్బు అంతా దోసి పెట్టేశాడు. వాళ్ళ చుట్టాలకి మొత్తం డబ్బు అంతా ఇచ్చేసాడు. మొత్తం 1,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చేసి అందరినీ రోజువారీ తిప్పుతున్నాడు. కాలుమని తిప్పుతున్నాడు. అంత ఫైనాన్స్ తిప్పుతున్నాడు. మీరంతా ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే పేదవాడి దగ్గర భూములు ఉండడానికి వెళ్ళలేదు. అంతా మన రెడ్డి సమాజం రావాలి. మద్యం ఏర్లై పడుతుంది. కల్తీ మధ్యలో చాలా మంది చనిపోయారు. 5 ఏళ్లలో భూ కబ్జా గానీ, లేకపోతే రౌడీజం గానీ, దందా గానీ, గోండాయిజం గానీ, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ గానీ, లేకపోతే గంజా ఎక్కువ, ఆ తర్వాత మత్తు పదార్థాలకు బాగా బానిసలు అవుతున్నారు. 5 ఏళ్ళలో బాగా పెరిగిందని చెప్తున్నారు. మీరేమంటారన్నమాట? అది కంపల్సరీ పెరిగిందండి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు నన్ను చంపేస్తామని కాకినాడలో కొంతమంది కుర్రోళ్ళు వచ్చి నన్ను బెదిరించారు. బాబు వెళ్ళిపోతాను రా బాబు, నేను చేయబాకంటే బతిమాలతో వదిలేశారు. ఇక మాచర్లో కొట్టారు. నన్ను కళ్ళల్లో కారం కొట్టారు. ఎక్కడెక్కడ దౌర్జన్యాలు వెనుకొండలో కొట్టారు, తిరుపతిలో కొట్టారు. అయినా ఎక్కడెక్కడ కళ్ళల్లో కారం కొట్టి మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. డబ్బు సజ్జల రామకృష్ణ కొనేది. ఇది కృష్ణా జిల్లా కొనేది, నెల్లూరు జిల్లా కొనేది, విశాఖపట్నం కొనేది, కాకినాడ జిల్లాలో
ఎవరు డబ్బులు కొని మనిషి 2000 3000 బిస్కెట్ పడేయండి. ఈ 5 ఏళ్ల రాజకీయం అంతా డబ్బుతోని రౌడీజంతోనే నడిచిందట. అవును, మొత్తం డబ్బుతో రౌడీజంతో. మాట వింటే డబ్బు, మాట వినకపోతే రౌడీజం. స్టేషన్ లో నన్ను అయితే చేతుల మీద కొట్టారు. చాలా చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. అది ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని మీరేం చేస్తారంటారు? రాష్ట్రంలో ఇంత దరిద్ర పాలన ఎక్కడా లేదు. ఆవులు ఏదో కథాలయాలకు వెళ్ళిపోయాయి, అడవులు అంతరించిపోయాయి. ఎక్కడెక్కడికి శ్రీశైలం దగ్గర అడవులను కొట్టేశాడు. మూగ జీవాలు వాటి బాధ ఎవరు తీర్చలేడు. ఆవులు గేదెలు అయితే కథాలయాలకు వెళ్ళిపోయాయి. ఆవు పాలు, గేదె పాలు, పసిపిల్లలకు పాలు దొరుకుతున్నా. అర్థం చేసుకోండి. ఈ కోడలు ప్రభుత్వాన్ని గెలిపించండి, మళ్ళీ అన్ని వస్తాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం.